హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే బస్వా, ఇలా రావాల్సింది ఆ తులసి కదా, కనిష్కేంటి ఇలా వస్తుంది అని చెప్పి నీలాంబరి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. అదే అర్థం కాక చూస్తున్నానమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒసే ఒసే ఒసే, ఏంటే ఇదంతా? ఆ తులసి రావాల్సినట్టు నువ్వు వస్తున్నావేంటి అని చెప్పి నీలాంబరి కనిష్కను అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బామ్మ. నేను ఆ తులసి కారు బ్రేకులే ఫెయిల్ చేయమని మెకానిక్కి చెప్పాను, కానీ నా కారు బ్రేకులు ఫెయిల్ చేశాడు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఈ మాటలను దూరం నుంచి వింటూ తులసి క్లాప్స్ కొట్టుకుంటూ బసవరాజు నీలాంబరి కనిష్కల దగ్గరకు వస్తుంది. ఏయ్, ఏంటే క్లాప్స్ కొడుతున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏంటో నీకు అర్థం కాలేదా కనిష్క? అర్థమయ్యేలా నన్ను చెప్పమంటావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏం చెప్తావు అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మీరంతా కలిసి నన్ను కారు బ్రేకులు ఫెయిల్ చేసి చంపాలని చూశారు, కానీ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అసలు నీ కారు బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయో నీకు అర్థం కావట్లేదు కదా కనిష్క? అర్థమయ్యేలా నన్ను చెప్పమంటావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధు అత్తయ్య నామినేషన్ పేపర్స్ నాకు ఇచ్చి బామ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి కంగారుగా ఇంటికి బయలుదేరారు. నువ్వేమో ఆ మెకానిక్కి ఫోన్ చేసి కారు బ్రేకులు ఫెయిల్ చేయమని చెప్పావు. వాడు రావటం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వటం అంతా కూడా నేను చూశాను కనిష్క. వాడికి నువ్విచ్చిన డబ్బు కన్నా కూడా రెట్టింపు డబ్బులిచ్చి నా కారుకు బదులు నీ కారు బ్రేకులు తీపించాను కనిష్క. దాని ఫలితమే నువ్వు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒసే తులసి, ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఎక్కువగా అరవకు కనిష్క, ఈ విషయం నా భర్త సిద్ధుకి తెలిసిందనుకో మీ అందరి సంగతి ఉంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మావయ్య, ఎమ్మెల్యే పదవి నేను క్యాన్సిల్ చేయించుకోగానే మా ఇంటి దేవత నువ్వే అసలైన నా కోడలివి అని చెప్పి చాలా పొగిడారు. ఇప్పుడు సీటు మీకు కాకుండా అత్తయ్యకు ఇప్పించానన్న కోపంతోనా ఈ కనిష్కతో చేతులు కలిపి నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏ తులసి, నువ్వే పార్టీ ఆఫీస్కి వెళ్ళి నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా చేశావని నాకు తెలుసు, కానీ ఆ విషయం సిద్ధుకి చెప్తే సిద్ధు నమ్మడు. అందుకే కనిష్క వాళ్ళ నాన్నతో విశాలాక్షిని ఓడించి నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి ఆ తర్వాత కనిష్కను నా ఇంటి కోడలిగా తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. పగటి కళ్ళు కనకండి మోయ్య, మీరు కోరుకున్నది ఏదీ జరగదు, అత్తయ్యే గెలుస్తుంది. ఆ కనిష్కను మీరే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏ తులసి, ఇప్పుడు గెలుపు సాధించావు కదా అని చెప్పి ప్రతిసారి గెలుపు నీదే అనుకోకు, ఈసారి ఓటమి నీదే గుర్తుపెట్టుకో అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. తప్పు చేసే వాళ్ళ వైపు న్యాయం ఉండదు కనిష్క. ధర్మం వైపు నడిచే వాళ్లకు, ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ వైపు మాత్రమే న్యాయం ఉంటుంది. ఈ తులసి ఎప్పటికీ తప్పు చెయ్యదు, ధర్మం వైపే నడుస్తుంది, న్యాయాన్ని గెలిపించాలని చూస్తుంది. అందుకే ఆ దేవుడు నాకు మంచే చేస్తాడు. నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నువ్వు నన్ను గెంటలేవు కనిష్క. త్వరలోనే మా అత్తయ్య చేతిలో మీ నాన్న ఓటమి ఖాయం. అనవసరంగా పరువు పోగొట్టుకునేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నువ్వు పగటి కళ్ళు బాగానే కంటున్నావు, ఇంకా చాలు, ఆపుతావా అని కనిష్క అంటూ ఉంటుంది. ఆపటం కాదు, నీకు చిన్న వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకొకసారి నాతో పెట్టుకుంటే నీకు అడ్రస్ అనేది లేకుండా పోతుంది, జాగ్రత్త అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మావయ్య, బామ్మగారు, మీ ఇద్దరికి కూడా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ కనిష్క తప్పుడు మార్గంలో నడుస్తుంది. ఈ కనిష్క వైపు మీరు నడుస్తూ మీరు కూడా తప్పుడు మనుషులు అవుతున్నారు. మీ గురించి మీ అబ్బాయికి తెలిసిన రోజు మిమ్మల్ని అసహించుకుంటారు. అంత దూరం తెచ్చుకోకండి అని చెప్పి తులసి బసవరాజు నీలంబరికి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా మోయ, చూసారా ఆ తులసికి ఎంత పొగరో, మనందరికీ వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇదంతా నీ వల్లేనే అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. నేనేం చేశాను బామ్మ? ఆ తులసిని ఏకంగా ఈ లోకం నుంచి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఆ తులసి
తెలివిగా నా మాటలు విని నా కారు బ్రేకులే ఫెయిల్ చేపించి నన్ను ఈ లోకంలో నుంచి పంపించాలని చూసింది. ఆ తులసిని వదలను బామ్మ, వదలను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఈసారి నుంచి ఏది చేసినా కూడా కాస్త వెనక ముందు చూసుకొని చెయ్యమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ తన రూమ్లోకి వెళ్తాడు. జను, నీకు ఇంకా కాయిన్స్ దొరకలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును విశ్వ, దొరకలేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. కాయిన్స్ ఇక్కడే ఉన్నాయి జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అయ్యో, ఎక్కడెక్కడో వెతికాను కానీ కాయిన్స్ దొరకలేదు. సారీ విశ్వ, పూజ ఆగిపోయిందా నా వల్ల అని జాను అంటూ ఉంటుంది. లేదులే జాను, శైలు వాళ్ళ నాన్నగారు కాయిన్స్ ఇచ్చారు, పూజ పూర్తయిపోయింది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, నాకు కిచెన్లో పనుంది చూసుకోవాలి అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానుకి కాయిన్స్ దొరకకపోతే వెంటనే వచ్చి కాయిన్స్ ఎక్కడున్నాయని అడగాలి కదా, కానీ ఇక్కడే ఏం చేసింది ఇప్పటి వరకు అని చెప్పి విశ్వ తన రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు విశ్వ జాను గుర్తుగా దాచుకున్న గిఫ్ట్ బాక్స్లన్నీ ఓపెన్ చేసి కనిపిస్తాయి. వాటిని చూసి విశ్వ, జానుకి నా ప్రేమ గురించి తెలిసిపోయిందా, నేను ప్రేమించింది జాను నేనన్న నిజం జానుకి తెలిసిపోయిందా, తెలిసి కూడా తెలియనట్టు ఉందా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒరే మామ, నీకోసం బయట వెయిట్ చేస్తున్నాం రా, త్వరగా రా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు. సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సంతోష్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే శ్రీనివాసరావు బయట కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఈయనేంటి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు, ఈయన భోజనం చేయాల్సింది గ్యారేజ్లో కదా అని చెప్పి సంతోష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈరోజు గ్యారేజ్కి వెళ్ళలేదా, అసలు కారణం ఏమై ఉంటుంది, గ్యారేజ్కి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి సంతోష్ గ్యారేజ్కి వెళ్తాడు. గ్యారేజ్ ఓనర్ సంతోష్ని చూసి, ఏం సంతోష్ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది, మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని గ్యారేజ్ ఓనర్ అడుగుతూ ఉంటే, మీకేమైనా బాలేదని చెప్పాడా ఆయన అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు అని చెప్పి ఓనర్ చెప్తూ ఉంటాడు. మరి ఎన్నో రోజుల నుంచి ఆయన్ని చూడనట్టు కలవనట్టు ఆయనకు ఎలా ఉందని స్పెసిఫిక్గా ఎందుకు అడిగారు అని సంతోష్ అడుగుతూ ఉంటే, ఏం లేదు, మీ నాన్న 6 నెలల క్రితమే విఆర్ఎస్ తీసుకున్నారు కదా అని చెప్పి గ్యారేజ్లో పనిచేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. దాంతో సంతోష్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా నాన్న విఆర్ఎస్ తీసుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ విషయం మీకు తెలీదా సంతోష్, ఎప్పుడో మీ నాన్న విఆర్ఎస్ తీసుకున్నారు అని చెప్పి గ్యారేజ్ ఓనర్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సంతోష్ కోపంగా ఇంటికి బయలుదేరుతాడు. సంతోష్ ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసరావు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఏ నాన్న, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, మీరు కూడా 4 రోజులు లీవ్ తీసుకోపోయారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. కష్టం రా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఏ నాన్న, ఎందుకు కష్టం అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఓ, మీ ఓనరు లీవ్ ఇవ్వడా, సరే నేను వచ్చి లీవ్ ఇవ్వమని అడగనా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. వద్దులే అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అయితే లీవ్ తీసుకుంటారా నాన్న మీరే అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఎక్కడ తీసుకుంటారేంటి అని సంతోష్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఎక్కడ తీసుకుంటారేంటి, మామయ్య ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే లీవ్ తీసుకుంటారు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. మరి ఎక్కడ పని చేయకపోతే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాకింగ్గా సంతోష్ వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడో 6 నెలల క్రితమే విఆర్ఎస్ తీసేసుకున్నాడు, మనందరినీ పకడ్బందీగా మోసం చేశాడు ఈయన, ఇలాంటి ఈయనకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి సంతోష్ శ్రీనివాసరావుని అంటూ ఉంటాడు. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడవండి, లేదంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, ఏమండి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, లేదంటే వాళ్ళతో పాటు నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. మర్యాదగా వెళ్తారా, లేదంటే మెడపట్టి బయటకు గెంటేయమంటారా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే ఇక శ్రీనివాసరావు లక్ష్మి లేచి నుంచొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్రీనివాసరావు లక్ష్మి లగేజ్ని అలాగే లక్ష్మీ నివాసం గుర్తుగా కట్టుకున్న బొమ్మ ఇంటిని కూడా సంతోష్ విసిరి కొడతాడు. ఇంకా లక్ష్మీ నివాసం బొమ్మ ఇంటిని లగేజ్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తారు. ఏమండి, ఏంటండి మనకి ఈ కర్మ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. కన్నాం కదా లక్ష్మి, కొడుకుల్ని కనటం మాత్రమే మన బాధ్యత, వాళ్ళ తలరాతలు వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా అని చెప్పి శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది.
దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కంటారు కదా లక్ష్మి. ఏదో ఒక దారి దొరుకుతుందిలే, పద వెళ్దాం అని చెప్పి శ్రీనివాసరావు లక్ష్మి ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. అదే సమయంలో విశ్వ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి జాను వాళ్ళ అమ్మ నాన్న ఇలా లగేజ్తో వస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి విశ్వ మనసులో అనుకొని లక్ష్మీ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి అంకుల్ ఆంటీ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాం బాబు అని చెప్పి లక్ష్మీ శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు. ఈ లగేజ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. మేము రాములే బాబు, నువ్వు వెళ్ళు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. వీళ్ళని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అంకుల్ ఆంటీ నిజం చెప్పండి, అసలు ఏమైంది, మీరెందుకు ఇలా ఉన్నారు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఏం లేదని చెప్పాం కదా బాబు అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు, మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. నేను మీ జానుకి ఫ్రెండ్ని, మీ జాను ఫ్రెండ్ దగ్గర కూడా నిజం దాచి పెడతారా? ప్లీజ్, మీరు మా అమ్మ నాన్నల లాంటి వాళ్ళు, నిజం చెప్పండి ఆంటీ అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఇక శ్రీనివాసరావు జాను పెళ్లికని చెప్పి 6 నెలల క్రితం విఆర్ఎస్ తీసుకున్నాను. ఆ విషయం ఇంట్లో ఉన్న కొడుకులకి తెలీదు. ఆ విషయం ఇప్పుడు తెలిసింది బాబు, అందుకే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని చెప్పి శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. బాధపడకండి అంకుల్, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను పదండి, వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. వద్దు బాబు, మమ్మల్ని కాదని ఇంట్లో నుంచి బయటకు గెంటిన వాళ్ళ దగ్గరికి మేము రాము అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అయితే మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో రండి, మా ఇంటికి వెళ్దాం అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. వద్దు బాబు, నీకెందుకు శ్రమ అని చెప్పి లక్ష్మి అంటుంది. అంకుల్ని ఆంటీని తీసుకెళ్తే కనుక జానుకి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరగా ఉన్నట్టు అవుతుంది. జాను అలానైనా సంతోషపడుతుంది. జాను సంతోషం కోసం అంకుల్ ఆంటీని ఇంటికి తీసుకెళ్ళాలి అని విశ్వ మనసులో అనుకొని, అంకుల్ ఆంటీ మీరు నాతో పాటు రాకపోతే నా మీద బొట్టే అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో బాబు ఏంటి అలా చేస్తున్నా అని చెప్పి లక్ష్మి అంటుంది. మీరు మా అమ్మ నాన్నలతో సమానం అని చెప్పాను కదా, మీరు నాతో రావాల్సిందే అని చెప్పి విశ్వ అంటాడు. ఏమండి, మనకి ఉండటానికి ఇల్లు దొరికే వరకైనా బాబుతో వెళ్దామండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. ఇంకా విశ్వ శ్రీనివాసరావు లక్ష్మిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. రెండంటీ, రెండంకుల్ అని చెప్పి విశ్వ లోపలికి తీసుకెళ్తాడు. అమ్మా నానా అని చెప్పి విశ్వ పిలుస్తూ ఉంటాడు. దాంతో త్రివేణి విజయేంద్ర వర్మ బయటికి వస్తూ ఉంటారు. ఇక లక్ష్మి విజయేంద్ర వర్మని చూసి షాక్ అవుతుంది. అమ్మా నానా, వీళ్ళు నా ఫ్రెండ్ జాను ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఆంటీ అంకుల్ వీళ్ళు మా అమ్మ నాన్న అని విశ్వ చెప్తూ ఉంటే ఇక విజయేంద్ర వర్మ కోపంగా, నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో విశ్వ షాక్ అయ్యి, నానా వాళ్ళు నా ఫ్రెండ్ పేరెంట్స్, ఏంటి అలా అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒరే విశ్వ, తను నీ మేనత్తరా, మీ నాన్నకు చెల్లెలరా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.